తిరుపతిలో కుళ్ళిన ఆహార పదార్థాల్ని అమ్ముతున్నారు. బైరాగి పట్టెడలో బిర్యానీ తిని 3 ఏళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. హోటల్ దగ్గర తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పాడైన బిర్యానీ అమ్మకాలను కస్టమర్లు నిలదీశారు. హోటల్ సిబ్బంది తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా. 3 ఏళ్ళ బిడ్డమ్మా. మా ఆయన డ్యూటీని రమ్మని చెప్పి తెమ్మని చెప్పన్నారు. తెచ్చినాడమ్మా. ఆ పాపకైతే ఒక వేసి ఫుడ్ పెట్టాడు. ఆ పాప తినేసింది. లాస్ట్లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి తెలుస్తుందమ్మా. దీన్ని ఎక్కడ తెచ్చినావు బట్ట పలా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా. పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చిన వాళ్ళమ్మా మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇన్స్టాగ్రామ్ ఎన్ని చూస్తున్నారమ్మా. 80 రూపాయలు ఎక్కువ అడగండి, ఇస్తామమ్మా. నేను ఇంటిమేషన్ ఇచ్చాను, వస్తున్నారు ఇంటిమేషన్ ఇచ్చాము, వస్తున్నారు ఇంటిమేషన్ ఇచ్చాము. మీరు ఇంకా గమ్మునున్నారు.